ఆంజనేయ స్వామి అశోకవనంలో శింశుపావృక్ష పర్ణాలలో ఒదిగి కూర్చుని ఉన్నాడు. సీతమ్మను ధ్యానిస్తూ సమాధి కాలాత్ పూర్వంతు భావయిత్వైవ మాదృత తతో ధ్యాయే నిలీనాక్షో దేవీం మాం జగదీశ్వరీం. తల్లిని ధ్యానిస్తూనే అశోకవన సర్వదర్శనమూ చేస్తున్నాడు. అక్కడ ఉన్న సర్వ ప్రకృతి ఆ పరాశక్తిని ఉపాసించే తోటి బంధువులా ఉంది. వాల్మీకి మహర్షి శ్లోకాలన్నీ ఈ ఆంతర్యాన్నే చెప్తున్నాయి. అక్కడి వృక్షాలు శాతకుంభ నిభా కేచిత్ కేచిదగ్ని శిఖోపమాః నీలాంజన నిభా కేచిత్ తత్రా శోకాః సహస్రశః. కొన్ని వృక్షాలు వెండిలా తెల్లగా ఉన్నాయి, అది శివతత్వము. కొన్ని వృక్షాలు అగ్ని శిఖల ఎర్రగా ఉన్నాయి, అది బ్రహ్మతత్వము. కొన్ని వృక్షాలు నీలాంజనంలా నల్లగా ఉన్నాయి, అది విష్ణుతత్వము. ఇలా త్రిమూర్తులు అమ్మవారికై నిరీక్షిస్తున్నారన్నమాట. పైగా ఇది సంధ్యాతత్వంగా చెప్పిన మాట. చివరి నుండి పైకి అంటే నీలాంజనము నుండి నల్లని వర్ణము నుండి తెల్లని వర్ణము వైపు విడితే బ్రహ్మచారి సంధ్యావందన క్రమం అవుతుంది. అంతేకాదు ఆ వనము నందనవనంలా ఉంది, చైత్ర రథంలా ఉంది, ఇంద్ర కుబేర స్వరూపంగా ఉంది. ఇంద్ర కుబేరులిద్దరూ శ్రీ విద్యోపాసకులు, లలితా భక్తులు. అంతెందుకు, పుష్పరత్న శతైశ్చిత్రం పంచమం సాగరం యథా అంటారు వాల్మీకి మహర్షి. ఆ తల్లికి ఇష్ట సంఖ్య అయిన 5వ సముద్రంలా ఉందిట. అలాగే పృథివ్య తేజో వాయు ఆకాశాలలో 5వది ఆకాశం కదా. ఆ సంఖ్య ఆ తల్లిని సేవిస్తుంది కదా, పంచసంఖ్యోపచారిణి కదా. పూలతో నిండిన ఆ స్థలము ద్వితీయమివచ ఆకాశం పుష్పర్జ్యోతిర్గణాయుతం, 2వ ఆకాశంలా ఉందిట. అందువల్ల సర్వప్రకృతి ఆ తల్లి రూపంగా, ఆమె సాధకుల రూపంగా స్వామికి కనిపిస్తున్నది. ఇటువంటి సాధనలో ఆంజనేయ స్వామికి సీతాదర్శనమయ్యింది. స్వామి తల్లిని చూసేడు. బాహ్యంగా ఆమె స్వరూపము ఎలా ఉంది? తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మందప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసోః పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాససా సపంకాం అనలంకారాం విపద్మామివ పద్మినీం వ్రీళితాం దుఃఖసంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహేణాంగారకేణేవ పీడితామివ రోహిణీం. సీత మలిన వస్త్రంతో కప్పబడింది, రాక్షస స్త్రీలచే ఆవృత అయి ఉంది, ఉపవాస కృష అయి ఉంది. దీనత్వంతో మాటిమాటికి నిట్టూర్పులను విడుస్తూ ఉంది. ఇలా ఉన్నది అన్న మాటకు రావణునకు ఇంత మాత్రమే కనబడుతున్నది. ఇది అవిద్యాస్వరూపం.
స్వామికి కనబడేది మరొక స్వరూపం, అది మాయాస్వరూపం. సత్వాత్మికాయాతు మాయాస్వా అవిద్యా గుణమిశ్రిత స్వాశ్రయం యాతు సంరక్షేత్ సా మాయేతి నిగద్యతే అని దేవీ భాగవతము చెప్తోంది. ఇప్పుడు ఆలోచిస్తే స్వామికి శుక్లపక్షాదియందున్న చంద్రరేఖల స్వచ్ఛంగానే కనిపిస్తున్నది తల్లి. శుక్లపక్షాది అంటే శుక్లపక్ష ప్రారంభము అంటే అమావాస్య వెళ్ళిన వెంటనే వచ్చే పాడ్యమి. ఆ రోజు చంద్రరేఖ చాలా శుద్ధంగా సన్నటి రేఖగా ఉంటుంది. అది అమలిన సంవీతము అంటే భూఛాయ అన్నమాట. అలాగే మంద ప్రఖ్యాయమాన రూపంతో కాంతిమందంగానే ఉందిట అమ్మవారు. అంటే మందప్రఖ్య అంటే దక్షిణాయనం, అది శుభవేళ దీనికి ఉపాసనకు, అందుకని కాంతిమంతము. కానీ రాక్షస స్త్రీలచే సమావృతమై ఉంది. రాక్షసులకు దక్షిణాయన కాలము ఇష్టము కనుక. సీతమ్మవారు పొగలచే కప్పబడిన అగ్ని శిఖలా ఉందిట. పొగ మంట నుండే పుట్టింది, మంటకు అంటదు, ఎగిరిపోతుంది. శిఖ మాత్రమే నిలుస్తుంది. అవిద్య పొగ వంటిది, కానీ సీతమ్మ అగ్నిశిఖ. ఆమె నిత్య తపస్విని, అందుకని పరిమ్లాన అంటే గ్లానిలో ఉంది. ఈ గ్లాని రామ సంయోగం వలన పోతుంది, అప్పుడు నిత్య పుష్ట అవుతుంది. అంగారకుని చేత పీడింపబడుతున్న రోహిణిలా ఉందిట సీతమ్మ. అంగములు అంటే ఇంద్రియములు, వాటిని పీడించి కామాదుల వైపు నడిపించేవాడు అంగారకుడు. అంగములయందు వ్యాపించి వాటికి తేజస్సును కలిగించేది రోహిణి. కామము వైపు నడిపించే అంగారకునకు, తేజము వైపు నడిపించే రోహిణికి అందుకనే విరోధము. కుండలిని స్వరూప ధ్యాస లేకుండగా ఇంద్రియాలను విషయాల వైపు నడిపించేవాడు అంగారకుడు. ఆ కుండలిని ధ్యాసను కలిగించి యోగము వైపు నడిపించున్నది రోహిణి. అంతేకాదు, రోహిణి చంద్రునికి స్వక్షేత్రము. ఆ క్షేత్రాన్ని అంగారకుడు పొందజూస్తే ఆమె క్రోధమూర్తి అవుతుంది. రామచంద్రుని క్షేత్రమును రావణుడు పొందాలని చూస్తున్నాడు. ఆ రామచంద్రుని క్షేత్రమైన సీతమ్మ రావణునిపై కోపించి ఉన్నది. అట్టి సీతను ఆంజనేయస్వామి చూస్తున్నాడు. ఆహా, సీతమ్మ వారి బాహ్య వర్ణనము వాల్మీకి మహర్షి చేసిన తీరులో ఇంత నిగూఢమున్నదన్నమాట. సీతమ్మవారు అశోకవనంలో మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం ప్రవాళకృత సోపానం తప్త కాంచన వేదికం అలా ఉన్నదట. 1000 స్తంభాల మంటపం కైలాసమంత తెల్లగా ఉంది. దానికి పగడాలతో ఏర్పాటు చేయబడినట్లు ఉన్న మెట్లు, లోపల బంగారు వేదిక. ఆ వేదికపై తల్లి కూర్చుని ఉంది. ఆ మంటపముపై అశోక వృక్షము వ్రాలి ఉంది. ఒక కొమ్మ దిగువగా ఆమెకు ఎదురుగా ఉంది. స్వామికి ఆ తల్లి సహస్రదళ మధ్యమున పుండరీక మధ్యంలో చంద్రఖండంలో
సాక్షాత్కరించింది. ఇది స్వామి స్థితి. ఆ స్థితిలో ఆయన ఆ తల్లిని చూస్తున్నాడు. ఆమె ఉపవాసకృష అయి దీనంగా ఉన్నదట. అది రాక్షస స్త్రీల వంటి వారికి. ఇది సామాన్య దృష్టి. విశేషముగా ఆలోచిస్తే సీత రాముని యందే ఉన్నది. రామునితో ఎడబాటు లేదు. భగవంతుని సమీపంగా జీవించుటయే ఉపవాసము కదా. సంపాతి సీతను గురించి వానరులకు చెప్తూ అనేక భక్ష్య భోజ్యములచే ఆ తల్లిని నిత్యము ప్రలోభమునకు గురిచేయు రావణుడు యత్నిస్తున్నప్పటికీ ఆమె ప్రలోభాన్ని పొందటం లేదు. వాడు పంపిన ఆ వస్తువులను ఆమె భుజించటం లేదు. కానీ పరమాన్నంతు వైదేహ్య జ్ఞాత్వా దాస్యతి వాసవః తదన్నం అమృతప్రఖ్యం సురాణామపి దుర్లభం తదన్నం మైథిలీ ప్రాప్య విజ్ఞాయేంద్రాత్ ఇదం త్వితి. దేవతలకు కూడా దుర్లభమైన పరమాన్నమును ఇంద్రుడు సీతమ్మకు నిత్యము సమర్పిస్తూ ఉంటాడు. కానీ అది ఇంద్రుని వలన వచ్చిందని ఆ తల్లి దానిని రామార్పణముగా వదిలిపెడుతూ ఉంటుంది అని సంపాది చెప్తుంది సీతను గురించి. ఇది ఉపవాసమంటే. ఇప్పుడు ఆంజనేయ స్వామి రావణుని ఉపాసన స్థాయిని చూసేడు. అది మూలాధారమందే ఉంటుంది. ఆ ఉపాసన స్థాయి మూలాధారే ధరాబీజం తద్బిందౌ బ్రహ్మణస్థితః తదంకే శిశురూపస్య గజారూఢో అమరాధిపః. ఇది షట్చక్ర నిరూపణంలో చెప్పబడింది. మూలాధారము భూమి, లం బీజముగా కలది. ఆ బిందువులో బ్రహ్మ అధిష్ఠించి ఉంటాడు. ఆయన సమీపంలో ఐరావతమునెక్కి శిశు రూపంలో ఇంద్రుడు ఉంటాడు. ఆ ఇంద్రుడు ఆమెకు నిత్యము పాయసాన్నమును సమర్పిస్తూ ఉంటాడు. ఇంద్రునిచే సమర్పించబడిన పాయసాన్నము ఆ తల్లికి ఇష్టము. అందుకని పాయసాన్న ప్రియ అని లలితాదేవి స్తుతి. ఇది యోగ సంప్రదాయము. సీతాదేవి ఉపవాస స్థితి అట్టిది. ఆమె స్వరూపము అంతటిది. రావణుని ఉపవాస స్థాయి ఇట్టిది. ఆంజనేయ స్వామి దృష్టి అంతటిది. బాహ్యంగా చూస్తే ఆశ్రుపూర్ణముఖీం దీనాం కృషామన శనేన చ శోకధ్యాన పరాం దీనాం నిత్యం దుఃఖపరాయణాం. సీత బాహ్యంగా ఆశ్రుపూర్ణముఖియయ్యున్నది, కృషించియున్నది, నిత్య దుఃఖితయ్యున్నది. స్వామి సగుణోపాసనలో ఎటువంటి తల్లిని చూడాలని అనుకున్నాడో అలా కనపడుతోంది. వేటకుక్కల మధ్యలో చిక్కిన ఆడలేడిలా ఉంది సీత. అటువంటి స్వరూపాన్ని చూసి ఈమె సీతే అయి ఉంటుందని అనుకొని కారణాలను ఊహిస్తున్నాడు. సత్య దర్శనాన్ని చేస్తున్నాడు. ఇక్కడ బాహ్యంగా ఆవిడి గురించి చెప్పేదానికి, ఆంతరికంగా ఆలోచించేదానికి పొంతనే లేనట్లు ఉంటుంది. కానీ ఉంటుంది. శోకధ్యానపరయై దీనురాలై ఉన్న ఆమె కుర్వంతీం ప్రభయా దేవీం సర్వా వితిమిరా దిశః సర్వదిక్కులను తేజోమయం చేస్తోందిట. అదెలా?
ఆ తల్లి జ్వాలామాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా కనుక విస్ఫులింగ రూపమైన ఈ జగత్తు నశించినా వహ్ని రూప ప్రకాశతత్వంతో ఆ తల్లి నిత్య ప్రకాశమై ఉంటుంది. ఇది పొగలు నశించిన అంటే అవిద్య నశించిన రూపము. అటువంటి తల్లిని చూసి తాం నీలకేశీం బింబోష్టీం సుమధ్యాం సుప్రతిష్ఠితాం సీతాం పద్మపలాశాక్షీం మన్మథస్య రతిం యథా. వహ్ని ప్రాకార మధ్యగా అయిన ఆ తల్లి స్వరూపాన్ని స్వామి చూస్తున్నాడు. బాహ్యంగా అయితే నల్లని జుత్తు కలది, ఎర్రని పెదవులు కలది, సన్నని నడుము కలది, సరిగా కూర్చున్నది, పద్మపత్రాల వంటి కన్నులు గలది, మన్మధునకు రతీదేవిలా ఉన్నది అయిన సీతను చూస్తున్నాడని అర్థము. లక్ష్మణుడు వంటి వాడే ఆ తల్లి పాద నూపురాలను తప్ప ఇంకేమీ ఎరుగనన్నాడే. అటువంటిది స్వామి ఆమెను చూసి మన్మధునకు రతిలా ఉందని సౌందర్యవర్ణన చేస్తాడా? కాదు. ఆ పరాశక్తి స్వరూపాన్ని మనస్సులో నిలుపుకొని చూస్తున్నాడు. ఆ చూపులో నీలకేశి అంటే నల్ల జుట్టు మాత్రమే కాదు, ఆ నీలము అనంతానికి గుర్తు. వేదే నాభినాశయతి తస్మాత్ కేశైః శిరశ్ఛిన్నం అని కృష్ణ యజుర్వేదం అంటోంది. ఈ శృతి వాక్యానుసారంగా శిరోజాలు వేదములు, అనంతావై వేదాహ అనుట వలన అనంత వేద వాంగ్మయములు ఆ తల్లి శిరోజస్థానంగా ఉన్నాయిట. ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని విద్యారూపంగా చూస్తున్నాడు.